కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. బాలకథ అహంకారం. కలం పైడిమర్రి రామకృష్ణ గారు. గళం లలితా గోవిందరాజు. అనగనగా ఒక వాగు ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక చురుకైన కోతి నివసించేది. ఆ చెట్టు క్రింద వాగులో ఒక మొసలి జీవించేది. వీరి మధ్య రోజు రోజుకు స్నేహం బలపడింది. ప్రతిరోజు కోతి చెట్టు దిగి మొసలితో ముచ్చట్లో ఆడేది. మొసలి కూడా వాగులో నుంచి తల బయటకు పెట్టి ఆనందంగా నవ్వేది. వీరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ పళ్ళు తింటూ కాలం గడిపేవారు. ఒకరోజు మొసలి చాలా నీరసంగా కనిపించింది. దాన్ని గమనించిన కోతి ఆందోళనతో, మిత్రమా, నీకు ఏమైంది అని అడిగింది. మొసలి నిస్సహాయంగా, నిన్న రాత్రి నుంచి బలహీనంగా ఉన్నాను అంది. కోతి వెంటనే చెట్టు మీదకి ఎగిరి 2 జామ పళ్ళు తెచ్చి ఇచ్చింది. కాని మొసలి నీరసం పోలేదు. అది గమనించిన కోతి ఒక ఆలోచన చేసింది. అడవిలో ఉన్న ఎలుగుబంటి మంచి వైద్యానికి ప్రసిద్ధి. అది మంచి చికిత్స చేసేదని అడవి జంతువులు చెప్పుకునేవి. కోతి వెంటనే అక్కడికి పరిగెత్తింది. ఎలుగుబంటికి నమస్కరించింది. నా మిత్రుడు మొసలికి చాలా అనారోగ్యంగా ఉంది అంది. ఎలుగుబంటి గర్వంగా, మొసలిని స్వయంగా నా దగ్గరికి రమ్మని చెప్పు అంది. కోతి, మొసలి కదలలేదు, దయచేసి నువ్వే రా అని ప్రార్థించింది. కాని ఎలుగుబంటి అహంకారంతో రాలేదు. నిరాశతో కోతి తిరిగి వాగు వద్దకు వెళ్లి స్నేహితుడికి అది చెప్పింది. మొసలి కొద్దిసేపు ఆలోచించి, సరే, మనమే ఎలాగైనా నడిచి వెళ్దాం అంది. మొసలి శక్తినంతా కూడగట్టుకుని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మూలుగుతూ ఎలుగుబంటి గుహ వద్దకి కోతి వెంట చేరింది. మొసలి రాకతో ఎలుగుబంటి ఆశ్చర్యపోయింది. దానికి తగిన వైద్యం చేసింది. కొద్ది రోజులకే మొసలి ఆరోగ్యంగా అయిపోయింది. కోతి ఆనందించింది. ఒకరోజు వాగు దగ్గర నీటి కోసం ఎలుగుబంటి తన చిన్న పిల్లతో వచ్చింది. ఆ పిల్ల వాగులో నీరు తాగుతూ జారి పడిపోయింది. ఎలుగుబంటి భయపడుతూ, నా బిడ్డను కాపాడండి అని కేక వేసింది. అది విన్న మొసలి ఎలాంటి ఆలోచన లేకుండా నీటిలోకి దూకి అది తన బలమైన తోకతో పిల్లను పైకి తీసుకొచ్చింది. ఎలుగుబంటి కృతజ్ఞతతో మొసలిని ఆలింగనం చేసుకుంది. నువ్వు నా బిడ్డకు ప్రాణం పోసావు అంది. ఆ రోజు నుంచి ఎలుగుబంటి తన అహంకారాన్ని వదిలేసుకుంది. ఎలుగుబంటి మంచిగా మారినందుకు కోతి సంతోషించింది. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. బాలకథ అహంకారం. కలం పైడిమర్రి రామకృష్ణ గారు. గళం లలితా గోవిందరాజు.